టాలీవుడ్ ఉపేంద్ర శ్రీ విష్ణు. శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ సింగిల్. సో సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది భయ్య. ట్రైలర్ లో మెయిన్ హైలైట్ అయిన 2 డైలాగ్స్ అయితే ఉంటాయి. ఒకటి శివయ్య అనడం అండ్ ఇంకోటి మంచు కుడిచిపోతావు అనే డైలాగు. సో ఈ రెండు అయితే బాగా ఫేమస్ అయింది అండ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేసింది కూడా ఈ 2 డైలాగ్ గురించి. ఈ 2 డైలాగ్ కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించింది. మంచు విష్ణు కన్నప్ప మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. సో ట్రైలర్ లో శివయ్య అని అరుస్తాడు. ఆ డైలాగ్ ని శ్రీ విష్ణు రే శివయ్య అంటాడు. సో సేమ్ ఉంటది, కొంచెం కూడా చేంజ్ చేయలేదు. అండ్ ఇంకోటి మంచు కురిసిపోతావు అన్న డైలాగు. మంచు కురిసిపోతుందని మంచు అంటే మన మంచు ఫ్యామిలీ. సో ఇలా మంచు కురిసిపోతావు అనడం అండ్ శివయ్య అనడం, సో రెండు కూడా వాళ్ళకి సంబంధించింది. మన శ్రీ విష్ణు ఇండైరెక్ట్ గా ట్రోల్ చేస్తున్నారు అనేసి కామెంట్లు కూడా చేస్తున్నారు. అండ్ బయట ఏదైతే ఫేమస్ అవుతుందో ఇండైరెక్ట్ గా తన మూవీలో డైలాగ్ రూపంలో కానీ ట్రోల్స్ అయితే చేస్తుంటాడు. అది కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు అండ్ మరి కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. శివయ్య అన్న డైలాగు కొంచెం పేరు మార్చి ఉంటే బాగుండేదని, సో ఇది బాగాలేదని, ఇది మంచిది కాదు ఇలా చేయడం అనేసి కూడా కామెంట్ చేస్తారు. సో దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ట్రైలర్ కూడా బాగుంది కామెడీగా. ఇలా 2 డైలాగ్ ని శ్రీ విష్ణు పలకడం పర్మిషన్ తీసుకున్నారో లేదో తెలియదు. పర్మిషన్ తీసుకోకుండా మాత్రం ఈ 2 డైలాగ్ పెట్టి ఉంటే సింగిల్ మూవీకి అండ్ శ్రీ విష్ణుకి ముందు ముందు సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇలా ఎందుకు అన్నాడు అనేది తెలియాలంటే సినిమా చూడాలి. అలాగే శివయ్య అంటే అది క్యారెక్టర్ నేమ్ ఉంటే పర్లేదు. శివయ్య అనే శివయ్య క్యారెక్టర్ లేకుండా కూడా అలా డైలాగ్ పలకాలంటే మాత్రం ఇది పక్కా ఇంకో సినిమాని చిన్న చూపుగా చూస్తున్నట్టు అవుతుంది. సో చూడాలి మరి ఈ 2 డైలాగు మంచు కురిసిపోతావు అన్నది అండ్ శివయ్య అన్నది, ఈ 2 సినిమాలో అవసరం ఉంటే వాడితే తప్పులేదు. కానీ అనవసరంగా ఇరికిస్తే మాత్రం పక్కా తప్పు అవుతుంది. అండ్ శ్రీ విష్ణు కూడా తనకు బ్యాడ్ నేమ్ అయితే తెచ్చి పెడుతుంది మరి. సో సినిమా ఇంకా చూడాలి కాబట్టి సినిమా చూసా తెలుసుకుందాం. సో సిచ్యువేషన్ కి తగ్గట్టు ఉంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారు. సో జనాలకి తెలిసిపోతుంది ఇది కరెక్టా కాదా అని సినిమా చూస్తే తెలుస్తుంది. కాబట్టి సినిమా చూసే వరకు మనం వెయిట్ చేద్దాం. సో నాకైతే ట్రైలర్ బాగానే ఉంది, కామెడీగా అయితే ఉంది. సో మీలో ఎంతమంది ఈ 2 డైలాగ్ ని నోట్ చేసిరో అండ్ దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో అండ్ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది అనేది డెఫినెట్ గా కామెంట్ అయితే చేయండి. వీడియో స్టార్టింగ్ లో మన టాలీవుడ్ ఉపేంద్ర శ్రీ విష్ణు అని చెప్పాను కదా, ఎందుకంటే తను డిఫరెంట్ జానర్ అయితే చేస్తుంటాడు. సో రెగ్యులర్ గా కమర్షియల్ ఫిల్మ్ అయితే చేయడు, కొత్తదనం ఉంటుంది, కొత్త స్టోరీ ఉంటుంది. అండ్ అదే కాదు ఇంకో రీజన్ కూడా ఉంది, సెన్సార్ కి దొరకని డైలాగ్స్ కూడా బయట సినిమా చూసిన మనకు కూడా తెలియవు. అప్పుడప్పుడు ఇన్స్టా రీల్స్ లో చూసి ఎంజాయ్ చేసి అరే ఈ డైలాగ్ సినిమాలో ఉందా నేను అబ్జర్వ్ చేయలేదే అని అనిపిస్తుంది. అటు సెన్సార్ కి ఇటు ఆడియన్స్ కి కొందరికి దొరకనేవి కూడా మేనేజ్ చేస్తాడు చూసిరా. అందుకనే నేను టాలీవుడ్ ఉపేంద్ర అని అన్నాను. సో టోటలీ తను డిఫరెంట్. మరి సినిమాతో హిట్ కొడతారా లేదా అనేది చూడాలి. ట్రైలర్ అయితే బాగానే ఉంది. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.